పార్టీల మార్పుల్లో తెలుగుదేశం నుంచి వైసీపీలోకెళ్ళి వైసీపీకి మద్దతు తెలిపేవాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు. మనం గతంలో కేశినేని నాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే రాయపాటి కుటుంబం. రాయపాటి సాంబశివరావు గతంలో ఎంపీగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఉండి. కాంగ్రెస్‌లోంచి తెలుగుదేశంలోకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అబ్బాయి ఏదైతే రాయపాటి రంగారావు గారు 150,00,00,000 నాయి తిన్నారు. మంగళగిరిలో ఎట్లా గెలుస్తాడు లోకేష్ నేను చూస్తానంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏదైతే చిత్రపటం ఉందో దాన్ని నేలకేసి కొట్టారు. ఎంత రచ్చ నడిచింది. అదే దగ్గర దగ్గర జరిగి వారం 10 రోజులు అవుతా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు రాయపాటి గారి కుటుంబంతోటి నాకు 30 సంవత్సరాల నుంచి సాన్నిహిత్యం ఉంది. హ్మ్. ఆ కుటుంబం ఎటువంటిదంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి చేశారు సాంబశివరావు గారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మా జిల్లాకు ఒక లవకుశులు లాంటోళ్ళు వాళ్ళిద్దరు. అట్టాంటి మహానుభావులను పట్టుకొని ఈరోజు ఈయన బజారుకేశారంటే రంగబాబు గారు. రంగబాబు గారికి ఒకటే చెప్తున్నా నేను. నువ్వేనాడైనా సరే వచ్చి మరి ఈ రాజధాని శిబిరాల్లోకి గాని ఎప్పుడైనా నువ్వు వచ్చావా? నువ్వేదైనా ఒక మాట మాట్లాడటం చేశావా రాజధాని గురించి? అసలు నీకు రాజకీయంలో రంగబాబు గారంటే ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా ప్రజలకి? తెలీదు. తెలియనప్పుడు నీకెందుకు? నీకు టికెట్ ఇత్తేనేమో చంద్రబాబు మంచోడు, టికెట్ ఇవ్వకపోతే మంచోడు కదా! నాన్నగారు చేశాడంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చేశారు ఇద్దరు అన్నదమ్ములు. డీసీసీ ప్రెసిడెంట్ చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, నాన్నగారు ఎంపీ చేశారు, ఫస్ట్‌లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్నారు. మరి అట్టాంటియి నువ్వేమైనా చేయగలిగావా? చిల్లర చిల్లర రాజకీయాలు కూడా ఏం చేయలేదు కదా నువ్వు. ఇవాళ నువ్వెందుకు ఒక ఉన్నతమైన కుటుంబాన్ని నువ్వు బజారునేస్తున్నావు? నువ్వెళ్తే ఎళ్ళు పార్టీలోకి. అంతేగాని చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటం, ఇంకోళ్ళ మీద బురద జల్లటం నీకేంటి? నీకంత ఇదేంటి నీకు? అంత కక్ష ధోరణేంది? 150,00,00,000 నువ్విచ్చావా? ఇత్తే నాన్నగారు ఇచ్చారేమో పార్టీ పండుగ. అది ఈనాడు కాదు, ఏనాడైనా ఆయన పార్టీలకు ఖర్చు పెడతాం. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుంచి ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పేరెత్తే ఎవరంటే రాయపాటి సాంబశివరావు గారు అంటారు. తెలుసా నీకు ఆ సంగతే? ఇవాళకి కూడా నాన్నగారు ఆ పరిస్థితిలో ఉన్నా గానీ అందరం వచ్చి చూసొస్తాం మేము. పలకరించొస్తాం. ఆ గౌరవ మర్యాదలను దక్కించుకుంటున్నాడు ఇయాలటికి కూడా సాంబశివరావు. నువ్వు బజార్‌ని బడి వాళ్ళలాగా నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. బూతుల పంచాంగంలాగా. కొడాలి నానిని మించిపోయావు నువ్వు. దేనికి మాట్లాడుతున్నావు నువ్వు? రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆయనకి కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టం లేక కాంగ్రెస్ చచ్చిపోయింది కాబట్టి తెలుగుదేశంలోకి పోయాడు. మళ్ళీ తెలుగుదేశంలోనే ఉన్నాడు కదా! నువ్వెందుకు మరి బయటకొచ్చా? నువ్వెందుకు మాట్లాడుతున్నా? అసభ్య పదజాలంతో ఎందుకు మాట్లాడుతున్నా? నీకిష్టం లేదు తెలుగుదేశం. ఓకే. నీకిష్టం లేకపోతే ఎళ్ళిపో. నువ్వు సాక్షాత్ నీ చెల్లెల్ని కూడా మాట్లాడుతున్నావే. దేనికి మాట్లాడుతున్నా? ఇది నీకు తగదు రంగబాబు. ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు. నీకు ప్రజల్లో ఎక్కడా కించెత్తు కూడా లేదు నీకు. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలంటే ఇలా వ్యక్తిగతంగా దోషం చేయడం, తిట్టడం అయితేనే కరెక్ట్ భావిస్తున్నారంటారా వీళ్ళందరూ? నేను అనుకోవటం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఆయనకు ఒక రాసిస్తే దాన్నే చదువుతున్నాడు ఈయన రంగబాబు గారు. లేకపోతే రంగబాబు గారికి ఇంత నాలెడ్జ్ ఉందని నాకు కూడా తెలియదు. ఇంత నాలెడ్జ్ లేదు ఆయనకి. ఇప్పుడు వాళ్ళు రాసిచ్చి మీ నాన్న తిట్టు, మీ చెల్లిని తిట్టు, మీ బాబాయిని తిట్టు అని చెబితేనే ఈయన ఆ కుటుంబాన్ని బజారుని వేస్తున్నాడు. ఒక ఉన్నతమైన కుటుంబం అది. రాయపాటి కుటుంబం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక ఉన్నతమైన కుటుంబం అనుకుంటారు ఎవరైనా కానీ. రాయపాటిని కించెత్తు మాట ఎవరు ఎక్స్పర్ట్ వాడు కూడా అండవు. మరి ఇవాళ ఇంట్లో కన్న కొడుకే ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు ఏమని దేంట్లోకి వెళ్ళిపోతారు? సాక్షాత్ నీ చెల్లెల్ని శైలజ గారిని కూడా అంటున్నావు నీ ఇష్టానుసారంగా. అసలు మన కుటుంబం ఎటువంటి కుటుంబం? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నా కుటుంబాన్ని? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనం మాట్లాడే మాటకి. పో, నీకు ఇష్టం లేదు చంద్రబాబు అంటే వెళ్ళిపో, నీ దారి నువ్వు పో. అంతేగాని యువతల పార్టీల మీద బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, అచ్చెన్నాయుడు మీద, వీళ్ళ మీద మాట్లాడి నీ ఇష్టానుసారం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. నీకు ఇంకా వ్యతిరేకత పెరిగిద్ది. నీకు పెరిగేది కాక బాబాయ్ మీద, నాన్న మీద కూడా వ్యతిరేకత పెంచుకుంటారు జనం. నువ్వెందుకు మాట్లాడుతున్నా? నువ్వు మాట్లాడకూడదయ్యా రంగబాబు. ఒకసారి ఆలోచించు. నీకు చెప్పదగిన అంత మాత్రపాళం కాదు. నువ్వు ఉన్నతమైన చదువు చదివావు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావో మాకైతే అర్థం కావట్లేదు. మరి మంచి ఒక బంగారం వంటి కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నావు నువ్వు. ఆ మాత్రం నీకు తెలీదా? మన కుటుంబాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం అనేది లోక జ్ఞానం లేదా నీకు? చంద్రబాబు నాయుడు మీద నీకు ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఎలబోసుకో. అసలు అయినా నువ్వు దేంట్లో 150,00,00,000 ఇచ్చా ఆయనకి? దానికి నిజ నిర్ధారణ ఏమైనా ఉందా? కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఒకసారి లాస్ వచ్చింది, ఒకసారి లాభం వచ్చింది కాంట్రాక్టర్లో. అవన్నీ జనానికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు తెలియజెప్పడానికి ఇప్పుడు మా అందరికీ తెలుసు. సాంబశివరావు ఎక్కడ కాంట్రాక్టులు చేసినా, ఏం చేసినా ఆయనకి ఎంత లాభం వచ్చేది, ఎంత లాస్ వచ్చేది, ఆయన ఎంతమంది బతికిచ్చేది ఆయన అందరికీ తెలుసు. మరి అట్లాంటి కుటుంబాన్ని నువ్వు ఇలా సాక్షాత్ నాకే అనిపిస్తుంది 4 రోజుల నుంచి నీ మాటలు, నీ భాషని ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడని. మరి నాలాగా ఎంతమంది ఉంటారు? సాంబశివరావు గారు దూకమంటే దూకేవాళ్ళు ఉన్నాం. ఇవాళకి కూడా ఆయన ఏ పార్టీలోనే ఉన్నాయి. సాంబశివరావు పోయి ఏటో దూకరా అంటే దూకేవాళ్ళు ఉన్నాం మేము. గుర్తుపెట్టుకో నువ్వు. తాటికొండ నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఉంటారు సాంబశివరావు పోయి దూకంటారా అంటే దూకేవాళ్ళు. నాన్నని బాబాయిని కూడా తప్పుదావ పట్టించే మాటలు మాత్రం మాట్లాడబాకు. మా యందు దయించి ఇకనైనా భాష మార్చుకొని
సభ్యతగా మాట్లాడుతూ నేర్చుకో రంగబాబు గారు. ఇటీవల కుటుంబాలను చీల్స్తారు ప్రతిపక్ష నాయకులని జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాయపాటి కుటుంబమే తీసుకున్నాం. శైలజ గారేమో తెలుగుదేశం సపోర్ట్ గా ఆవిడ మాట్లాడారు. మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు సాంబశివరావు గారితో సహా అని ఆవిడ చెప్పారు. రంగబాబు గారు చేసిన వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదని చెప్పారు. అంటే ఇక్కడ కూడా ఇక్కడ కుటుంబం మధ్య చీలకు వచ్చినట్టే కదా. చీలక పెట్టాడుగా, కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ కావాలని పెట్టారు. ఇప్పటికి 6 సార్లు ఎంపీ చేసినా కానీ రాయపాటి సాంబశివరావు గారు ఒక రౌడీని పోషించడం కానీ, ఒకళ్ళ మీద తగాదకు పోవటం కానీ, ఎక్కడైనా సరే గ్రామాల్లో తగాదలు పెడతాం కానీ ఆయన నైజమే కాదు, సాంబశివరావు నైజమే కాదు. ఎగస్ పార్టీ ఆడు వచ్చినా కానీ అరే అట్ట కాదు, ఇది ఇట్ట బతకండి ఇట్ట బతకండి అని చెప్పే మనస్తత్వే కదా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు. ఎవరిని కూడా కించెత్తు మాట అనకుండా ఎగస్ పార్టీ అని కూడా దగ్గర తీసుకొని పరిపాలించాడు ఈ 6 టర్ములు కూడా. మొన్న ఓడిపోయాడు. ఓటములు గెలుపులు సహజం, అది ఎవరైనా. ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి మాటిని నీ ఇష్టానుసారంగా ఆయన రాసిన స్క్రిప్ట్ తోటి నువ్వు చదువుతున్నావు ఇలా, లేకపోతే నీ సొంతగా వచ్చినవి కాదు ఇవి. మాకు తెలుసు, నీ మనస్తత్వం కూడా తెలుసు. కానీ నువ్వు సొంతగా మాట్లాడే భాష మాత్రం కాదు ఇది. కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వైసీపీ వాళ్ళు. దాంట్లో పడవాకు నువ్వు. ఆ గ్రాఫిక్స్లో బడి నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడొద్దు. తల్లిదండ్రిని మరి మన కుటుంబ సభ్యుల్ని బజార్ నెయ్యబాకవయ్యా, నీకు చేతులెత్తి 2 చేతులెత్తి నమస్కారం చేస్తాను రంగబాబు గారు. అంతే తప్ప ఒక ఉన్నతమైన కుటుంబాన్ని తీసుకొచ్చి నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడి, ఆ కుటుంబంలో వాడివేగ నువ్వు, ఆ సాంబశివరావుకి పుట్టినోడివేగ నువ్వు. ఇవాళకి సాంబశివరావు భార్య ఎట్టుండదో మా జనానికే తెలియదు అసలు. గుర్తుపెట్టుకో నువ్వు. సాంబశివరావు తెలుసు కానీ సాంబశివరావు గారి సతీమణి ఎలా ఉంటుందో నాకే తెలీదు. అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు బజార్ నేస్తావా? ఏనాడైనా ఉందా? ఇద్దరు అన్నదమ్ములు రాజకీయం చేసినా కానీ సైలెంట్గా వాళ్ళ రాజకీయం వాళ్లే కానీ ఎదటాడి మీద ఇరుసు పడతాం కానీ నువ్వు ఆయన కాంగ్రెస్లో ఉన్నా కానీ ఎన్టీ రామారావు కానీ తెలుగుదేశం కానీ ఎప్పుడైనా ఏనాడైనా కించెత్తు మాట అన్నట్టుందా అన్నదమ్ములు ఇద్దరు? ఎప్పుడు లేదు. ఇవాళ నువ్వు కావాలని నీకెవరో మాటిని వాళ్ళ మాటల ప్రకారం నువ్వు కుటుంబాన్ని బజార్ని వేస్తున్నావు. మానుకో. నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, తప్పే లేదు. ఎందుకంటే నీకు ఆ పార్టీ ఇష్టం కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తానంటున్నావు, వెళ్ళు. అంతేగాని నాన్నగారి మీద బాబాయ్ గారి మీద బురదల్లే మాటలు మాట్లాడద్దు. కుటుంబాన్ని తీసుకొచ్చి బజార్ నేయొద్దు.